ప్రభుత్వం నిషేధించిన గుడంబాను తయారు చేసినా విక్రయించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామ శివార్లో నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి రాజగోపాల్పేట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కనపేట మండలం మాల్ చెరువు తాండాకు చెందిన గుగులోత్ శ్రీను మోటార్ సైకిల్పై గుడంబాను తరలిస్తుండగా పట్టుకున్నారు. అతని వద్ద 20 ప్యాకెట్లలో 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ ఎండి ఆసిఫ్ తెలిపారు. మల్చేరు తాండాకు చెందిన గుగులోతు శ్రీనివాస్ అనే అతను గుడంబాను తయారు చేసి నంగునూరు మండలంలో విక్రయించడానికి తీసుకొస్తుంటే ఇవాళ రాజగోపాల్పేట పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సిబ్బంది కలిసి జాయింట్గా ఆపరేషన్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర 20 ప్యాకెట్లు అంటే అందాజ 10 లీటర్ల వరకు గుడంబ స్వాధీనపరుచుకున్నాం. అతని మీద ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. సేమ్ టైం ఎవరన్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ గుడంబ అనేది చాలా చోట్ల కనుమరుగైపోయింది. మళ్ళీ ఎవరైనా గుడంబాను తయారు చేసి మళ్ళీ పబ్లిక్లోకి తీసుకొచ్చి అమ్మడం ఇట్లాంటివి చేస్తే వాళ్ళ మీద కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటాం.